సో వ్యూవర్స్ చూసారు కదా, బ్యూటీ సీక్రెట్ అంటే ఏమీ లేదు. జయంతి మేడం చెప్పింది సింపుల్ అనమాట. మనిషి ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటే చాలు, అంతకు మించిన బ్యూటీ అనేది ఇంకోటి ఉండదు అంటున్నారు. అండ్ స్వతహాగా మేడం కళాకారి కూడాను. మేడం అసలు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ ఫినిష్ అయింది దాని గురించి? నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కర్ణాటక యూనివర్సిటీ ధారవాడ, ఓకే, మైసూర్ స్టేట్. ఓకే. అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ నాకు యాక్చువల్గా రకరకాల మనుషులతోటి, రకరకాల స్టేట్స్ పర్సన్స్ తోటి మింగిరవటం, ధైర్యం, ఎవరితోటైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడే ఒక ధైర్యం వచ్చింది. కమ్యూనికేషన్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్. ఎందుకంటే అక్కడ రకరకాల స్టేట్స్ వాళ్ళు వస్తారు. సో అలా డెవలప్ అయింది. నాకు ముఖ్యంగా కన్నడం వచ్చింది. ఎందుకంటే నాకు సరే తెలుగు సరే మాతృభాష, ఇంగ్లీషు మీడియము, హిందీ, కన్నడం, మార్వాడి 5. ఎందుకంటే హిందీలో 6 ఎగ్జామ్స్ పాస్ అయ్యాం. హిందీ విశారద అంటారు, ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష విశారద ఎగ్జామ్ పార్ట్ 2 అనమాట. ఎగ్జామ్స్ పాస్ అయితే పండిట్ సేవలు వచ్చినాయి మాకు. 5 సిస్టర్స్ పాస్ అయినది. ఎందుకంటే మా మదర్ ఆ రోజుల్లోనే విశారద పాస్ అయింది ఆవిడ. అందుకని మా నాన్నగారు 5గురిని విశారద పాస్ చేయించి, అది తెలుసా, ఓన్లీ సమ్మర్ లో చదివేవాడు. 2 months కోర్స్, అంటే 6 months కోర్స్ ని ఎవ్రీ సమ్మర్ లో జస్ట్ 1 or 2 months చదివి రాసేసేవాడు. అందరూ మామూలుగా రెగ్యులర్ గా 6 months చదువుతారు. అది అలా అదనమాట. అట్లా హిందీ వచ్చింది మాకు. చాలా మంది అంటే 5 ఆడపిల్లలు అంటే ఎలా ఉంటుందా వాళ్ళ కుటుంబం అనుకుంటారు. కానీ ఆ కుటుంబాన్ని తిరగ రాసే విధానాన్ని మార్చారు చూడండి చదువుతో. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాట. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇది చాలా రోల్ మోడల్ లాంటిది అనమాట. స్టిల్ ఇప్పుడు అంటే కొంచెం అప్డేట్ అవుతున్నారు, జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు. బట్ ఐ థింక్ అది ఆ రోజుల్లో 5 ఆడపిల్లల్ని 50 years బ్యాక్ అంటే మీ పేరెంట్స్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. మదర్ ఫాదర్ కూడా చాలా ఎంకరేజింగ్. తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చారు. యాక్చువల్ గా మరి అక్కడ ల్యాండ్స్ అవన్నీ క్రోర్స్ ఈ రోజుల్లో. మరి ఎంఎస్సీకి వాటికి కొంత తీసి కూడా ల్యాండ్ మమ్మల్ని చదివించారు ధైర్యంగా. చాలా మంది అడిగేవారు, ఎందుకు మీరు ఇంత చదివిస్తున్నారు ఆడపిల్లలని. ఆ రోజుల్లో అడిగారు. పెళ్లి చేసేయచ్చుగా, పొలాలని ఆస్తులని చేసేయచ్చు. కానీ మా నాన్నగారు ఒప్పుకోలేదు. మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు వ్యక్తిత్వం ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అది అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఎంకరేజ్ చేసి విజయవాడ తీసుకొచ్చారు మమ్మల్ని. సో ఏదైతే మీ పేరెంట్స్ మీకు నేర్పించారో దాన్ని ఇప్పటికీ మీరు అలాగే అవలంబిస్తున్నారు. అలాగే మా పిల్లలు కూడా మేము చదివించాం. 1 కాదు 2 కాదు, మీరు చేసే సేవల గురించి మాట్లాడాలంటే అవి ఎలా కొనాలని చెప్పాలి. ఆ సొసైటీలోకి అంటే ఇప్పుడు ఒక గురువుగా ఉన్నారు, ఓకే బాగానే ఉంది, నడుస్తుంది. సొసైటీకి సేవ చేయాలని ఎట్లా మోటివ్ ఎలా తిరిగింది? అసలు కాలేజీ లైఫ్ లోనే అది స్టార్ట్ అయిపోయింది. నేను ఎంఎస్సీ అవగానే కొత్తగూడెం రామచంద్ర గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫస్ట్ జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చింది. అయితే అప్పుడు నేను వెళ్ళేటప్పుడు తెలుగు మీడియం అప్పుడే స్టార్ట్ అయింది. అసలు కాలేజీలో తెలుగు మీడియం లేదు. నేను వెళ్ళేటప్పుడు తెలుగు మీడియం వస్తే జువాలజీ అంటే తెలుగులో జంతు శాస్త్రము. అసలు మరి మేము చదువుకున్న జువాలజీ, మరి వర్టిబ్రా అంటే వెన్నుపూస. ఇలా తెలుగు మీడియంలో తెలుగులో చెప్పాలి మేము. అది ఫస్ట్ స్టార్ట్ చేసి మేమే అనమాట. అయితే నేను తెలుగు పదాలన్నీ నేర్చుకుని చక్కగా చెప్పేదాన్ని. దాంతో స్టూడెంట్స్ కి చాలా ఇష్టం. జువాలజీ క్లాస్ అంటే అందరూ వచ్చేవారు, ఎంపీసీ వాళ్ళు కూడా వచ్చేవారు. ఎందుకంటే మేడం చెప్తుంటే వినబుద్ధి అవుతుందని. అటు ఎంపీసీ సిఈసి అందరు కూడా వచ్చి నా క్లాసులో కూర్చునేవారు.